ఆట ఆడుకుందాం అక్షరాల ఆట ఇప్పుడు మన పిల్లలు ఆడబోతున్నారు. వీళ్ళందరూ సెకండ్ క్లాస్ వాళ్ళు, ఫస్ట్ క్లాస్ వాళ్ళు అందరూ కూర్చో ఉన్నారు ఇక్కడ. ఆడతారు. నితిన్ ఒక టీము లీడరు, తర్వాత వచ్చి యశ్విత ఒక టీం లీడరు. ఇద్దరు డైస్ వేసి ఎవరు గెలుస్తారో చూద్దాం డైస్ ద్వారా. ఓకే వేయండి అమ్మా. యశ్విత నితిన్ ఎంత? 2 చాక్ పీస్ నితిన్ వాళ్ళది 2. ఓకే ఓకే నెక్స్ట్ నువ్వేమ్మా యశ్విత. మళ్ళీ నీకు 2. ఓకే 2 ఇద్దరు 2. ఓకే నెక్స్ట్ నితిన్ వేయి. 3 నితిన్ 3. 1 2 3 ఇలా మీరే ఆడచ్చు. ఓకే నెక్స్ట్ యశ్విత వేయమ్మా. ఎంత? 1. అది 7 ఉంటుందా డైస్లో? 1 నిచ్చెన ఎక్కింది యశ్విత. వెరీ గుడ్. నితిన్ చూసారా, నిచ్చెన వచ్చినప్పుడు నిచ్చెన ఎక్కాలన్నమాట. ఓకే 1 ఉయ్యాల ఉన్నాడు. యశ్విత ఊయ్యాల దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నారో కూడా చెప్పాలి, ఓట్స్ వస్తాయి. 4 1 2 3 4. కన్ను దగ్గరకు వచ్చింది యశ్విత. ఇక్కడ ఊయ్యాల దగ్గర ఉన్నాడు నితిన్. వేయమ్మ. ఆ తర్వాత 4 1 2 3 4. ఐరావతం దగ్గరకు వచ్చాడు నితిన్. వెరీ గుడ్. ఐరావతం దగ్గర పెట్టేసి. ఓకే నువ్వే యశ్విత 4. నువ్వు లెక్కేసి పెట్టు. 4 1 2 3 4. ఎక్కడున్నావు? ఇనా దగ్గర ఉన్నావు. ఇనా దగ్గర నిలుస్తుంది. ఇనా దగ్గర ఉన్నావు. నితిన్ వచ్చి 3. యశ్విత వేయమ్మా. నితిన్ హంస దగ్గరికి వెళ్ళిపోయాడు. లడ్డు దగ్గరకు వచ్చింది యశ్వితకి ఎంత వచ్చింది? 2 యంత్రం దగ్గరకు వచ్చేసింది. వెరీ గుడ్. క్లాప్స్. యశ్విత గెలిచిపోయింది. మీ దగ్గర రాళ్ళు, చాక్ పీస్ ముక్కలు, గోళీలు, రబ్బర్ బ్యాండ్లు ఇవన్నీ ఉన్నాయి సమూహాలు. వీటిని మీరు ఇప్పుడు లెక్కించి నాకు చెప్పాలి ఎన్ని ఉన్నాయి మీ దగ్గర. లెక్క పెట్టండి. ఎన్ని? 10 గోళీలు 10. ఓకే వెరీ గుడ్. లక్ష్మీ ప్రసన్న ఎన్ని? 11. ఓకే రబ్బర్ బ్యాండ్స్ 11. శివబాలాజీ ఎన్ని? 29. ఓకే 29 శివబాలాజీ రాళ్ళు. ఓకే యశ్విత లెక్క పెడుతుంది. ఎన్ని? 50. ఆ చిన్న చాక్ పీస్ కూడా 52. వెరీ గుడ్. 52. అఖిల లెక్క 49 50. 49 తర్వాత 50. ఓకే వెరీ గుడ్. మన దగ్గర ఇవి వేస్ట్ కప్పులు ఉన్నాయి. మన స్కూల్లో నేను పిల్లలకి నంబర్స్ చెప్పడానికి ఈ కప్పులను వాడతాను. దొడ్ల పెరుగు డబ్బాలు వెనకాల అడిషన్ ఉంటుంది, ప్లస్ ఇటువైపు టోటల్ ఉంటుంది అనమాట. రాళ్ళు వేయడం అడిషన్స్కి వాడతాను. ఇప్పుడు వీటితో పిల్లలు బిల్డింగ్ లాగా కడతారు. చూద్దాం. పేపర్ కప్పులతో బిల్డింగ్. Okay, very good. Claps.